ఎక్సోజోమ్స్ తోటి మనకి జుట్టు అనేది పెరుగుతుందా? ఉన్న జుట్టు కాపాడుతుందా? కొత్త జుట్టు వస్తుందా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనకి ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉంటారు. ఎక్సోజోమ్స్ వాడండి, మీకు మంచిగా జుట్టు పెరిగిపోతుంది అని. అలా కాదండి. ఎక్సోజోమ్స్ అనేటివి ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని ఇది మంచిగా హెల్ప్ అవుతూ ఉంటాయి. కొత్త జుట్టు రావాలనంటే ఖచ్చితంగా ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సోజోమ్స్ తోటి, పీఆర్‌పీ తోటి, జీఎఫ్‌సీ తోటి, పీపీ88 తోటి అనేక రకమైన థెరపీస్, స్కాల్ప్ థెరపీస్ అన్నీ కూడా ఉన్న జుట్టుని లావుగా చేసి మాడు కనిపించకుండా చేయగలుగుతామండి. ఇవి మనకి థెరపీస్ ఏ విధంగా పనిచేస్తాయి? ఎక్సోజోమ్స్ అనేటివి మనకి కణాల్లో కొన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏస్ అనేటివి ఉంటాయి. వీటిని ఇంట్రాసెల్యులర్ వెసికల్స్‌లో ప్యాక్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఈ ఇంట్రాసెల్యులర్ వెసికల్స్‌లో మెసెంజర్ ఆర్ఎన్ఏస్ ఏవైతే ప్యాక్ అయ్యి ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితోటి మనకి జుట్టులోకి ఉన్న కణాలని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏస్ ఏం చెప్తాయి అనంటే మనకి హెయిర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, జుట్టు కణాలు, మూల కణాలు ఏవైతే ఉంటాయో వాటికి సిగ్నల్స్ పంపిస్తాయన్నమాట. నువ్వు ఇంకా ఎక్కువగా పని చేయాలి అని చెప్పి. అప్పుడు ఆ కణాలు అనేటివి ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టి జుట్టు కణాలు అనేటివి కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో, ఎక్సోజోమ్స్ చేసే బయో మెకానిజం ఇది అండి.